మానవ తప్పిదాలతో సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఆయన ఫైర్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కువగా జరిగే ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తూ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వార్డు కౌన్సిలర్ చిరివెల్ల లక్ష్మీకాంతమ్మ, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎండాకాలం వస్తున్న సందర్భంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ అగ్ని ప్రమాదాలని నివారించడానికి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటాయని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారు ఈ అగ్నిమాపక వారోత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 14 నుంచి 20వ తారీఖు వరకు ఈ మా అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వివిధ కార్యాలయాలకు వెళ్ళి ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్ కావచ్చు, హోటళ్ళు కావచ్చు, ఇతర పబ్లిక్ ఎక్కువగా ఉండే జాగలు, పబ్లిక్ ఎక్కువ కూడా గుమిగూడే జాగలు, వీటన్ని చోట్ల కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఈ అగ్ని ప్రమాదాలని నివారించవచ్చు అనే విషయంలో మరి ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానికి భాగంగా ఈరోజు మనం ఇక్కడ సూర్యాపేటలోని ఈ ఫైర్ స్టేషన్లో మనం అగ్నిమాపక వారోత్సవాల సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం